Hey guys, welcome to my channel. This is me Surya Devi. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భోగి పండగ కాబట్టి పొద్దున్నే లేచి తలంటు స్నానం అయితే చేశాము. అలాగే పిల్లలిద్దరికీ కూడా భోగి స్నానం అయితే చేయించామన్నమాట. ప్రతి సంవత్సరం భోగికి అమ్మాయిలు అయితే సింహాచలం వెళ్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా సింహాచలం వెళ్ళారు. కానీ ప్రతి సంవత్సరం మెట్లు మార్గం నుంచి వెళ్తారనమాట పసుపు కుంకాలు పెట్టుకొని. కానీ అయితే అలా వెళ్ళలేదన్నమాట. సో మామూలుగానే వెళ్ళి పూజ అది చేసుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు. అరౌండ్ 5 o'clock అనుకుంటాను వెళ్ళొచ్చారనమాట. ఒకసారి ఆ క్లిప్స్ కూడా మీరు చూడండి. దర్శనం అయిన వెంటనే భోగి మంటల చుట్టూ సంక్రాంతి వైపు కనిపిస్తుంటే ఇది కదరా సంక్రాంతి అంటే అనిపిస్తుంది. లేచిన వెంటనే కాఫీ ఆర్ టీ తాగడం మా ఊళ్ళందరికీ అలవాటు అనమాట. సో వాళ్ళ కోసం అని మా అక్క ఆవులు కనిపించాయని ఇక్కడ పాలు పితికేసి కాఫీ చేసిద్దాం అనుకుంది. మమ్మల్ని అందరినీ వారం రోజులు బయట తీసుకెళ్తున్నారు. మీకు తెలియదే పిచ్చ మొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు. రోజు భోగి పళ్ళు వేయించాలి, పిల్లలిద్దరికి భోగి పళ్ళు వేయించాలి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఈ ఇయర్ ఫస్ట్ టైం వేయించడం అనమాట. ఎప్పుడు అలా భోగి పళ్ళు వేయించలేదన్నమాట. ఈ ఇయర్ వేయిద్దాం అనుకుంటున్నాను ఇద్దరు పిల్లలకి. ఎలా జరుగుతుందో భోగి పండగ రోజు. ఒక్కసారి పైకి చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే సారీ సారీ ఓకే. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.
పిల్లలు ఎవరిని పిల్లలేకపోయాం, ఎందుకంటే పిల్లలు ఎవరు ఆ టైంకి లేరు, ఆడుకోవడానికి వెళ్ళిపోయారు, ఎవరు లేరు, ఊర్లో వెళ్ళిపోయారు కూడా. అందుకని చెప్పి ఇంకా పిల్లలు ఎవరిని పిల్లలేదు. ఇంట్లో మేమే సింపుల్ గా ఫస్ట్ టైం కదా, ఎలా వేయాలో తెలీదు, తెలిసినంత వరకు భోగి పళ్ళు అయితే వేసామన్నమాట. అందరికి హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడు మేము అందరం కలిసి మా పెద్దమ్మ ఇంటికి పూజకి అయితే వెళ్తున్నాం అన్నమాట. లెట్స్ గో. మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోయా. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్న అన్ని చెప్పండి. అనేది మొహటో కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. ఇంకా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత పెద్ద నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కూడా దండం పెట్టుకోవడానికి వెళ్ళామన్నమాట. మా ఊళ్ళో 5 పడ్డాలు పూజిస్తున్నామండి. మమ్మల్ని సుఖంగా చూడమండి. సంక్రాంతి అంటే ఇలా తొలి చేసుకోవాలి. ఎలాగొచ్చింది? ఇంకా నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాక అందరం కలిసి భోజనం అయితే చేస్తున్నాము. ఇక్కడ మా అమ్మ భోజనం తినే గ్యాప్ లో వీడియో తీస్తుందని మా బాబాయ్ ఒక లుక్ ఇచ్చారనమాట, అందుకు నవ్వుకుంటున్నాము. ఇప్పుడైతే మేము ఫ్యామిలీ మొత్తం కలిసి బీచ్ కి అయితే వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ పూజ చేసుకొని భోజనం తర్వాత అయితే అన్ని ఫ్యామిలీస్ కలిపి బీచ్కి అయితే వస్తామన్నమాట. ఫ్యామిలీస్ తోటి ఒక చిన్న ఫోటోషూట్లా అయితే చేసుకుంటాము. తర్వాత ఐస్ క్రీమ్ ఏమైనా తినేసి ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోతాం అనమాట. ఈ ఇయర్ మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.